నమస్కారం, నా పేరు అనిల్ కుమార్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి రియల్మీ T200 లైట్ బడ్స్ అయితే వచ్చినాయి. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో ఏకేసీ టెక్ ఇన్ తెలుగు అని చెప్పి టైప్ చేసిన తర్వాత సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొడితే మన ఛానల్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో బాక్స్ని ఓపెన్ చేద్దాం. బాక్స్ని ఫస్ట్ ఓపెన్ చేస్తే TWS కేస్ అయితే ఉంది. సో ఈ కేసులో మనకి బడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీకు బడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పేసి అయితే రాస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమేమి ఉన్నాయో బాక్స్లో చూద్దాం. కింద వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఇయర్ టిప్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఒక డాక్యుమెంటేషన్ అయితే ఉందన్నమాట. సో ఇదండి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే, ఇంకేం లేవు. ఈ డివైస్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకి కేస్లో ఫస్ట్ రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంది. కింద చూసుకుంటే టైప్-C పోర్ట్ ఉంది. ఇంకా మనం ఇలా ఓపెన్ చేయగానే ఇక చూడండి, ఇక్కడ LED లైట్ ఉంది కదా. ఈ లైట్ మనకి ఇప్పుడు గ్రీన్లో వెలుగుతుందంటే దీని అర్థం ఏంటంటే మనకి ఛార్జింగ్ వచ్చేసి 75% ఎబవ్ ఉన్నట్టు. ఒకవేళ ఈ గ్రీన్ లైట్ మనకి ఆరెంజ్ లైట్లో వెలిగింది అనుకోండి, మనకి ఈ కేసులో 50% వరకు ఛార్జింగ్ ఉన్నట్టు. ఒకవేళ 25% బిలో పడిపోయింది అనుకోండి ఛార్జింగ్ ఈ కేసులో, అప్పుడు మనకి రెడ్ లైట్ వెలుగుతుంది అనమాట. ఒకసారి ఈ కేస్ ఒకసారి ఏదైతే హింజ్ ఉందో చూడండి, ఎంత నీట్గా మంచి ఇచ్చారో రియల్మీ వాళ్ళు. సో చాలా స్ట్రాంగ్ ఉంది, హింజ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ హింజ్ ఏదైతే ఉందో ఈ కేసులో ఇచ్చారు. ఇది ఏంటంటే మనకి మంచి టాక్టైల్ ఫీల్తో వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, మనకి ఈ బడ్స్ ఏదైతే ఉందో మనం ఇలా చేసుకొని ఇలా ఎంత చేసినా మనకి అంత ఈజీగా పడట్లేవు. సో మనకి ఏదైతే ఈ బడ్స్ లోపల పెట్టుకోవడానికి ఇచ్చిన మ్యాగ్నెటిక్ మెకానిజం ఏదైతే ఉందో అది చాలా బాగుందన్నమాట. ఈ బడ్స్ వచ్చేసి మనకి ఇన్-ఇయర్ టైప్ బడ్స్తో వస్తుందన్నమాట. సో మనకి ఫిట్టింగ్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఒకసారి చెవులో వేసుకొని చూస్తాను. సో ఫిట్టింగ్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో ఒకసారి హెడ్ని షేక్ చేసి చూస్తాను, ఒకవేళ మనకి బడ్స్ పడుతుందో లేదో చూద్దాం. ఎంత మనం హెడ్ని కొంచెం ఎంత హార్ష్గా షేక్ చేసినా మనకి ఈ బడ్స్ ఏదైతే ఉందో అంత ఈజీగా అయితే పడట్లేవు. కాబట్టి మనకి ఈ బడ్స్ని జిమ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే జాగింగ్ చేస్తున్నప్పుడు కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఈ బర్డ్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడవచ్చు. డ్యూయల్ డివైస్ పేరింగ్ సపోర్ట్తో వస్తుంది, గూగుల్ ఫాస్ట్ పేరింగ్ సపోర్ట్తో వస్తుంది, డెడికేటెడ్గా గేమింగ్ మోడ్తో వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్లూటూత్ వర్షన్ 5.4కి సపోర్ట్ చేస్తుంది, IPX4 స్వెట్ రెసిస్టెంట్కి సపోర్ట్ చేస్తుంది, 12.4 mm డైనమిక్ బేస్ డ్రైవర్స్తో వస్తుంది, SBC ACC కోడెక్ సపోర్ట్తో వస్తుంది, డ్యూయల్ మైక్ ENCతో వస్తుంది అనమాట. రియల్మీ లింక్ యాప్ సపోర్ట్తో కూడా వస్తుంది. మనకి బ్యాటరీ లైఫ్ వచ్చేసి 6 hours to 8 hours ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది వితౌట్ కేసు. ఒకవేళ మనం కేసు యూస్ చేసుకొని మనం బ్యాటరీ లైఫ్ చూసుకుంటే దగ్గర 48 hours వరకు వస్తుంది. బడ్స్ని మనం రియల్మీ లింక్ యాప్ త్రూ కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. ఈ రియల్మీ లింక్ యాప్ అనేది మనకి ఆండ్రాయిడ్ యూజర్స్కి గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అనుకోండి, మీకు యాపిల్ యాప్ స్టోర్లో దొరుకుతుంది అనమాట. ఇప్పుడు ఈ బడ్స్ని యాప్ త్రూ ఎలా కస్టమైజేషన్ చేసుకోవచ్చో చూద్దాం. చూడండి, నా మొబైల్ హోమ్ స్క్రీన్ మీద రియల్మీ లింక్ యాప్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ రియల్మీ బడ్స్ T200 లైట్ అని చెప్పి రాస్తుంది కదా. సో ఈ డివైస్ ఇప్పుడు ఈ యాప్లో కనెక్టెడ్ ఉందన్నమాట. సో ఓపెన్ చేశాను. చూడండి, మీకు టాప్ లెఫ్ట్ కార్నర్లో రియల్మీ బడ్స్ T200 లైట్ అని చెప్పేసి రాస్తుంది కదా, అదనమాట. సో ఇక్కడేమో లెఫ్ట్ ఇయర్ బడ్స్లో ఇంకా రైట్ ఇయర్ బడ్స్లో ఎంత ఛార్జింగ్ పర్సెంటేజ్ ఉందో ఇక్కడైతే చూపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది. దీనిలో మనం ఈక్వలైజర్ మోడ్ ఉంటుంది, మనకు నచ్చినట్టుగా మనం బేస్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో చూడండి, ఇలా మనం కస్టమైజేషన్ మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఆప్షన్ వచ్చి
వాల్యూమ్ ఎన్హాన్సర్ అని చెప్పేసి ఉంది. ఈ వాల్యూమ్ ఎన్హాన్సర్ ఆన్ చేసుకుంటే మనకి వాల్యూమ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఏదైనా సాంగ్స్ అలా వింటున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గేమ్ మోడ్ ఇచ్చారు. ఈ గేమ్ మోడ్ని ఆన్ చేసినప్పుడు ఏంటంటే మనకి కొంచెం లేటెన్సీ తగ్గడం వల్ల మనకి ఏంటంటే ఫుట్ స్టెప్స్ అవన్నీ కొంచెం బెటర్గా వినిపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీజిఎంఐ ఆడుతున్నాం అనుకోండి, మనకి ఏదైతే మన ఎనిమీస్ ఫుట్ స్టెప్స్ ఉంటాయి కదా అవన్నీ కొంచెం నీట్గా వినిపిస్తాయి అనమాట ఈ గేమ్ మోడ్ని ఆన్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి బటన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, బటన్ సెట్టింగ్స్ అంటే ఏం లేదండి, లెఫ్ట్ ఇయర్ బడ్స్ని కానీ రైట్ ఇయర్ బడ్స్ని కానీ మనం టచ్ త్రూ ఎలా కస్టమైజేషన్ చేసుకోవచ్చో అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి డ్యూయల్ డివైస్ కనెక్షన్. డ్యూయల్ డివైస్ కనెక్షన్ అంటే ఒకేసారి మనం ఈ బడ్స్ని 2 డివైజెస్ మధ్యలో కనెక్ట్ చేసి మనకు నచ్చినట్టుగా స్విచ్ అవుతూ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి రియల్మీ బడ్స్ T200 లైట్ని ఎలా యాప్ త్రూ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బడ్స్ని మొబైల్ ఫోన్తో ఎలా పేర్ చేయాలో చూద్దాం. సో పేర్ చేయాలంటే ఈ కేసును ఓపెన్ చేయండి. లోపల బడ్స్ ఉండగా మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్ యాప్కి వెళ్ళిన తర్వాత బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంటుంది కదా, దానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సెర్చ్ కొడితే మనకి రియల్మీ ఏదైతే బడ్స్ ఉన్నాయో అది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దీన్ని మనం ఇలా చేసుకొని పేర్ చేసుకోవాలి. సో ఇలా మనం రియల్మీ బడ్స్ని పేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఈ బడ్స్లో ఏదైతే బేస్ ఉందో అది అబవ్ యావరేజ్గా ఉందన్నమాట. వోకల్స్ మాత్రం క్లియర్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. మనకి ట్రెబుల్స్ వచ్చేసి బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అన్నమాట. మరీ అంత సూపర్ అని చెప్పలేము, బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. తర్వాత మిడ్స్ అండ్ హైస్ కూడా కొంచెం డీసెంట్గానే ఉన్నాయన్నమాట. గేమింగ్లో కూడా మనకి ఈ TWS 88 మిల్లీ-సెకండ్స్ అల్ట్రా లో లేటెన్సీతో వస్తుంది. సో మనకి ఈ TWS నుంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి ఇది డ్యూయల్ మైక్స్తో వస్తుంది కాబట్టి మనకి కాల్ క్వాలిటీ కూడా క్లియర్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యాటరీ లైఫ్ ఏదైతే ఉందో ఈ TWSది మనకి దగ్గర కేస్తో యూస్ చేస్తే మనకి 36 అవర్స్ నుంచి 38 అవర్స్ వరకు అయితే ప్లేబ్యాక్ టైం వస్తుంది. ఫైనల్గా దీని ప్రైజింగ్ విషయానికి వస్తే మనకి ఫ్లిప్కార్ట్లో 1300కి ఇది లభిస్తుంది అనమాట. సో ఎవరన్నా 1500 లోపు మంచి TWS కావాలి అని అనుకుంటే దీన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.